ఎర్లీ స్టేజెస్లో ఉందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అంటే ఫర్దర్గా ఎలాంటి ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకోవాలి, అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మగవాళ్ళకు కూడా జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళకి కడుపులో కానీ కడుపు స్కానింగ్స్ అండ్ దెన్ అల్ట్రాసౌండ్, నెక్, చెస్ట్ ఎక్స్రే లాంటివి కూడా చేయడం జరుగుతుంది. రిపోర్ట్స్ అన్నీ వెంటనే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ, డోన్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అందరూ ఇక్కడికి వచ్చి పరీక్షలన్నీ చేయించుకొని ఇక్కడ నుంచి మనకే ఇబ్బంది లేదు, మనకి క్యాన్సర్ అనే వ్యాధి లేదు అనే ఒక ధైర్యంతో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాము. మా టీం అందరి తరపు నుంచి చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చినందుకు. మరి డోన్ నియోజకవర్గం వేడిగా బసవరామ తారకం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మరి ప్రతి ఒక్కరికి, స్త్రీలకైతేనేమి పురుషులకైతేనేమి క్యాన్సర్ని గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో గౌరవనీయులు పెద్దలు శ్రీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, మన డోన్ ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు, స్త్రీలైతేనేమి పురుషులైతేనేమి, వాళ్లకు ఎక్కడైనా కానీ క్యాన్సర్ అవగాహన సదస్సులో పాల్గొని వాళ్ళకి ఏమైనా రోగాలు, మరి క్యాన్సర్ కానీ ఇంకా పెద్ద క్యాన్సర్ కానీ ఉన్నా కూడా హైదరాబాదుకు మరి బసవరామ తారకం హాస్పిటల్కి పోతే ఆధార్ కార్డు కానీ బియ్యం కార్డు కానీ ఉన్నా కూడా వాళ్ళు తెలంగాణ స్టేట్ అయినా తెలంగాణ ఆంధ్ర రెండు దాంట్లో కూడా ఫ్రీ చూడడం జరుగుతూ ఉంది. మరి ఇది మంచి అవకాశము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా డోన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తూ, మరి ఆ గతంలో ఎన్టీ రామారావు